ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వేసే ప్రతి పౌరుడికి ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకుంటారు. మాకు ఈ పరిపాలన బాగుంది, ఈ పరిపాలన బాగుంది, వీళ్ళకి ఓటేయాలి, వీళ్ళకి ఓటేయాలని స్వేచ్ఛ ఈ భారతదేశంలో ఉంది. కానీ ఇవాళ పులివెందులు చూడండి, ప్రజాస్వామ్యం లేకుండా దుర్మార్గంగా ఇష్టానుసారంగా ఒక గ్రామంలో ఓట్లుంటే ఆ పోలింగ్ బూత్ ఇంకో గ్రామంలో పెట్టి అక్కడ ఓట్లు వేసే విధంగా రావణ కాష్టంగా, మరి ఒక ఎమ్మెల్సీని కూడా చూడకుండా ఇష్టానుసారంగా కార్లు పగలగొట్టి గుణపాలతో గుచ్చి అతన్ని బోనిరిగిపోయేలాగా కొట్టే కార్యక్రమాలు చేసి ఒక రాక్షసత్వంగా అరాచకం సృష్టించి భయభ్రాంతులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటే దారుణంగా ఉంది. ఇవాళ ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి పులివెందుల మున్సిపాలిటీ పోను 10,000 చిల్లర ఓట్లుగా ఒక మండలం ఉంటే ఆ మండలాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఈ అరాచక పాలన పోలీస్ తోటలుగా వాళ్ళ తొత్తులుగా మారిపోయారు. ఒక రేంజ్ డిఐజీ ఆయన పత్తి వ్యాపారానికి వస్తారా మీరని ఎమ్మెల్సీని అంటాం, నేను తలకాయలే లేచిపోయాను అంటున్నాడంటే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏంటి పరిపాలన అని నేను అడుగుతున్నాను. ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతున్నాను. నేను ప్రజాస్వామ్య బద్ధంగా ఉందా అని అడుగుతున్నాను. నేను అంత భయం ఎందుకు మీకు అంటే భయం ఉంది మీకు. ఎంచేతనంటే ఇది బ్యాలెట్, దీంట్లో ఏదో రకంగా నగ్గాలి. కానీ మొన్న ఈవీఎంలు కాదు, ఇవి ఈవీఎంలనే మార్చేసే ఇది ఈ దేశమంతా కూడా కూడైకి వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఎలక్షన్ ఎలా జరిగింది, ఇవాళ ఈ రాష్ట్ర ఎలక్షన్ ఏ రకంగా చేశారు, చరిత్రలో ఎప్పుడూ కూడా ఈవీఎంని పోలింగ్ బూత్ ఓటేసే రోజున చూసేవాళ్ళం. ఆ ఈవీఎం మళ్ళీ కౌంటింగ్ రోజున మన కార్యకర్తలు ఎవరైతే ఏజెంట్లకి వెళ్తారో వాళ్ళు చూసేవాళ్ళు. ఆ ఈవీఎంలో ప్రైవేట్ కారులో కూడా దొరికినాయి. మన భీమవరంలో పేపర్లో కూడా వేశారు, అందరూ చూశారు, అన్ని టీవీలో వచ్చినాయి. కాకినాడలో దొరికినాయి, వేరే చోట్ల కూడా దొరికినాయి. 40 లక్షల ఈవీఎంలు ఆర్డర్ ఇస్తే 20 లక్షల ఈవీఎంలు ఏవైనాయా అని అడిగే పరిస్థితి. 99, 98, 97% ఉన్న ఈవీఎంలు ఛార్జింగ్ తోటి అసలు ఎక్కడైనా జరగగలదా అని అడుగుతున్నాను. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో ఏదో జరిగింది, ఈ ఎలక్షను న్యాయబద్ధంగా జరగలేదని వ్యక్తపరిచారు. ఆయన అనలేదు ఏదో జరిగింది, ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడలేను, ఈ ఎలక్షన్ విషయంలో ఏదో జరిగింది, నేను ఎవిడెన్స్ లేకుండా మాట్లాడను, ఏదో జరిగింది అని చెప్పడం జరిగింది. ఎలక్షన్ అయిన మరుసటి రోజునే తణుకులో కార్యకర్తల మీటింగ్ పెట్టి మీ ఛానల్స్ ముందే నేను చెప్పడం జరిగింది, ఈవీఎంల ప్రాబ్లం చేశారు, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలతోటే గెలిచారు అని నేను వాస్తవంగా మాట్లాడాను. అప్పటి నుంచి కూడా మాట్లాడుకుంటానే వస్తున్నాను. చాలామంది నాతోటి విభేదించేవారు, నన్ను ఒక ఏదో మాట్లాడుతున్నారు కారుమూరి అనేవాడు. కానీ ఇవాళ మీకు అర్థమైందా, వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ మా నాయకుడు తొలుగుండానే చెప్పాడు. తర్వాత మేము కోర్టులో కూడా వేసాం. ఏదైతే ఒంగోలు జిల్లాలో మరి జరిగిన అవకతవకల గురించి కోర్టులో వేసి డబ్బులు కట్టి, లక్షల రూపాయల డబ్బులు కట్టి ఈవీప్యాట్లు లెక్కట్టమంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు
ఈవీప్యాట్లు లెక్కెట్టేది లేదు, మీకు మాక్ పోలింగ్ చేస్తామంటున్నారు. ఇదేం సిస్టమ్ అంటున్నాను, ఇదేమిటి అంటున్నాను, ఇదేం పద్ధతి అంటున్నాను. అలాగే విజయనగరం జిల్లాలో కూడా మాకు అక్కడ తేడా జరిగింది. ఈ ఛార్జింగ్ ఈవీఎంలతో ఇంత ఉంది, మా ఈవీప్యాట్లు లెక్కట్టుకుని అక్కడ కూడా డబ్బు కడితే మాక్ పోలింగ్ చేస్తా ఉన్నారు. ఏంటి ఇడ్డూరం అని చెప్పి నేను అడుగుతున్నాను. సుప్రీంకోర్టులో కూడా వేసాం, ఇప్పుడు నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టులో కూడా వేసాం, నడుస్తూ ఉంది. ఇది మేము ముందునే గ్రహించాం. ఈ రాష్ట్ర ఈవీఎంల భోగోతాన్ని మేము మా పార్టీ ముందుగానే గ్రహించింది. దాని మీద డబ్బులు కడతాం జరిగింది. ఈవీప్యాట్లు లెక్కెట్టమన్నాం, ఏమీ కూడా లెక్కెట్టకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద జరిగిన అన్యాయాన్ని అంతటిని కూడా బయటికి తీస్తూ ఉన్నారు. ఈ తణుకులోనే తీసుకుంటే మరి 68%, 68 కదా 66.7% మరి పోలైందని చెప్పి పోలింగ్ రోజుని చెప్పి 4 రోజుల తర్వాత మళ్ళీ 82, 83% తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గమైనగా ఈ తణుకులో జరిగిందో ఒకసారి గ్రహించండి.